ములుగు జిల్లా వెంకటపురం మండలం చొక్కల గ్రామ శివారులో పాలెంబాగు ప్రాజెక్టు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. దారిన వెళ్లే వారికి విక్రయిస్తున్న గంజాయిని సమాచారం అందుకున్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను పారిపోతుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని విచారించగా ప్రభుత్వం నిషేధించబడిన గంజాయిని పట్టుకున్నారు. వాటి విలువ 5 కేజీల 97 గ్రాములు ఉండడంతో సుమారుగా 1,26,975 రూపాయలు ఉంటుందని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుండి గంజాయిని స్వాధీనం చేసుకొని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం నందిగామ వాసులుగా గుర్తించారు. నుర్జోదు లక్ష్మణ్, తక్రి నరేష్లపై కేసు నమోదు చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారిని ఛేదించాలని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సంబంధించిన ఎటువంటి సమాచారమైనా మాకు తెలియపరచాలని కోరారు.